ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీవీలో కనిపిస్తే టీవీలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అన్ని ఎగ్గొట్టుడేనా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎగ్గొట్టే ప్రభుత్వం ఇది. అన్ని ఎగ్గొట్టుడే. కేసీఆర్ ఇస్తున్నాయి ఎగ్గొట్టుడే, నువ్వు చెప్పినవి ఇవ్వకపోవడం. దాంట్లో భాగంగానే వాళ్ళు ఇంకో కుట్ర మొదలైంది. మనందరికి తెలుసు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకం కేసీఆర్ గారు అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పలే ఇస్తా అని. కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన మనసుతోటి ఆలోచన చేసిండు. ఆయన మనసుతోటి ఆలోచన చేసిండు. ఇట్రామ్మ పెరిగిన ఆడబిడ్డే కళ్ళ ముందు తిరుగుతుంటే ఏ తల్లిదండ్రికైనా పిల్ల పెళ్లి చేయాలి అన్న ఆలోచన ఎంత కలిగినోడికైనా ఎంత చెట్టుకు అంత గాలైనట్టు. పిల్ల పెళ్ళంటే ఎవరికైనా భారమే. సరే కొద్దిగా కలిగినోడు ఎట్లా కొట్లగా చేస్తాడు. పేదల పరిస్థితి ఏంది? ఆ బిడ్డ కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ పేద తల్లిదండ్రుల గుండెల మీద ఎంతటి బాధ ఉంటుందో ఆలోచన చేసిన వ్యక్తి కేసీఆర్. కాబట్టే ఓట్లప్పుడు చెప్పకున్నా, మాట ఇయ్యకున్నా, ముఖ్యమంత్రి అయినాక 2-3 నెలలకే పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మేనమామలాగా ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేసి ఆదుకోవాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి 50,000 రూపాయలు ఇచ్చుడుతో మొదలుపెట్టిండు. అది కూడా మొదలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిండు. తర్వాత 2-3 నెలల తర్వాత మేము ఎమ్మెల్యేలం అందరం పోయి, సార్ ఇది బాగుంది, బాగా లాభం జరుగుతూ ఉన్నది, పేదింటి ఇంట్లో మన సాయం మంచిగా పోతా ఉన్నది, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాదు సార్, బీసీలకు కూడా ఇవ్వండి, పేదవాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పి అడిగితే అందరికి కూడా మొదలుపెట్టి తర్వాత 6 నెలలకు 50,000 ఇస్తున్నాం సార్, సంతోషంగానే ఉంది, ఇంకా కొద్దిగా పెంచితే మంచిగుంటుండేమో అన్న మాట మాట్లాడితే 75,000 రూపాయలు చేసిండు. తర్వాత 6 నెలలకు ఇంకా కొద్దిగా పెంచితే మంచిగుంటుంది సార్ అని చెప్తే సంవత్సరం లోపలనే 1,00,000 రూపాయలు చేసిండు. 50,000 ఉన్నదా? 1,00,000 రూపాయలలో పెళ్లి చేసుకునే కుటుంబాలు చాలా ఉంటాయి. సరే 2 లక్షలలో చేసుకుంటే వాళ్ళకు 1,00,000 సాయం అవుతుంది, 5 లక్షలు పెట్టి చేసుకుంటే వాళ్ళకు 1,00,000 సాయం అవుతుంది. ఎంతో కొంత, ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు ఇవాళ 1,00,000 రూపాయలు సాయం అందిస్తూ దాదాపు 13 లక్షల ఆడబిడ్డల పెళ్లిలకు 1,00,000 రూపాయలు చొప్పున 13,000 కోట్ల రూపాయలు కేసీఆర్ సాయం చేసింది. మంచిగా పోతా ఉన్నది. ఆడబిడ్డ పెళ్లైన ప్రతి ఇంట్లో కేసీఆర్ ని మేనమామలాగా కొలిసిరు, కేసీఆర్ ని దేవుళ్లాగా చూసిరు ప్రతి ఇంట్లో. రేవంత్ రెడ్డికి ఇది నచ్చలే. కేసీఆర్ ని దేవుడి తీర చూస్తున్నారు. ఆడబిడ్డ పెళ్లి అయితే 1,00,000 రూపాయలు ఇచ్చిండు కాబట్టి కళ్యాణ్ లక్ష్మిలా అని చెప్పి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లప్పుడు మళ్ళీ అబద్ధం చెప్పిండు. ఏం చెప్పిండో మీరే చూడు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం తెలుసు, 1,00,000 రూపాయలు ఇస్తున్నా అంతేనా? అది కూడా పిల్లగాడు వస్తున్నాయి పెళ్ళైనప్పుడు కాగితం పెడితే, అవునా? కొడుకు తాకిస్తుంది. ఇబ్బంది వచ్చి ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ
లక్ష్మి పథకం తెలుసు. 1,00,000 రూపాయలు ఇస్తున్నా అంతేనా? అది కూడా పిల్లగాడు పుట్టినప్పుడు వస్తున్నాయి, పెళ్లి అయినప్పుడు కాగితం పెడితే. అవునా? బిడ్డను కొడుకో పుట్టినాక ఇస్తున్నాం. ఇప్పటి నుంచి లగ్గపోయి ఉన్ననాడే ఏ రోజు లగ్గం ఉంటుందో ఆ నెలనే 1,00,000 రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఏమన్నాడు? కేసీఆర్ మీద ఏం అబద్ధం ప్రచారం చేసి ఇంకో చూడండి, ఇంకా కంటిన్యూషన్. ఈ రోజు ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణలో పుట్టే ఎల్లయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. చాలు. ఏం చెప్పిండు ఆయన? ఒకసారేమో 10 ఏళ్ళు కేసీఆర్ ఇచ్చిండు కదా, కేసీఆర్ మంచి పేరు వస్తున్నది, దాని మీద పెండగలాలి. పెండగలాలంటే ఏం చేయాలి? ఇగో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చేది పెళ్లికి ఇస్తలేడు, బిడ్డలు పుట్టడానికి ఇస్తున్నాడు, లేట్ ఇస్తున్నాడు అని చెప్పిండు. చెప్పి ఏమన్నాడంటే మేము కాంగ్రెస్ రాగానే, నేను రాగానే పెళ్లి రోజే ఇస్తా 1,00,000 రూపాయలు అన్నాడు. లగ్గంలోనే 1,00,000 ఇస్తా అన్నాడు. లగ్గంలోనే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. వస్తున్నాయా మరి లగ్గం రోజు? లగ్గం రోజు 1,00,000 రూపాయలు తులం బంగారం. ఇంకేమన్నాడంటే అప్పుడు ఎలక్షన్లో అప్పుడు మన బాల్కొండ నియోజకవర్గంలోనే ఒక 500 ఆగిండే ఎలక్షన్లో. అప్పుడు చెక్లు వచ్చినాయి. చెక్లు వస్తే ఆయన ఏం చెప్పిండంటే, ఇగో ఈ నెల తీసుకునేరా చెక్కులు, ఈ నెల తీసుకోకుర్రి, ఇప్పుడు తీసుకుంటే 1,00,000 వస్తాయి, కేసీఆర్ ఇస్తున్నాయి, వచ్చే నెల తీసుకొని నేను వచ్చినాక 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక 500 మంది 1,00,000 తీసుకోమంటే కూడా ఇప్పుడు తీసుకుంటే మళ్ళా తులం బంగారం రాదు, రేవంత్ రెడ్డి వస్తే తులం బంగారం వస్తుంది అని చెప్పి అట్లనే ఆగిరు. వాళ్ళతో పాటు ఇప్పుడు మన నియోజకవర్గంలోనే ఇప్పటికి 4,500 మంది పెళ్లిళ్ళైన ఇప్పుడు 3 ఏళ్లలో, అంటే 4,500 మందికి కొత్తగా పెళ్లైన వాళ్ళు, తర్వాత 500 మంది పాతోళ్ళు, అంటే 5,000 మందికి ఇప్పుడు తులం బంగారం ఇవ్వాలి ఆయన. 5,000 మందికి మన నియోజకవర్గంలోనే తులం బంగారం బాకీ ఇప్పుడు ఆయన. అంటే 5,000 మంది తులం చొప్పున అంటే 50 కిలోల బంగారం. 50 కిలోల బంగారం అంటే 75 కోట్లు బాకీ ఇప్పుడు ఆయన. ఆస్తులు అమ్ముకోవాలి పడుతుంది. అంటే అప్పుడు చెప్పేటప్పుడు తెలియదా ఇంటికి అమ్ముకోవాలి పడుతుంది? ఇప్పుడు ఓట్లప్పుడు ఏమో చెప్తావు కదా, కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, అది లేట్ ఇస్తున్నాడు. ఇంకా నేను లగ్గం రోజే ఇస్తా 1,00,000, వచ్చి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి అరే కేసీఆర్ కు నాకేసిన వాళ్ళు కూడా కొంతమంది అమ్మలక్కలు పాపం ఆ బంగారం మూల కూడా ఆయన అటే గుద్దిరైపోయాయి. వేల్పూలో కూడా అయింది అట్లా. సరే, ఇప్పుడు 75 కోట్ల రూపాయలు బాకీ ఇప్పుడు మనం బాల్కొండకు బంగారం బాపత్ మీద. ఏం చేయాలి? ఈ కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే బంగారం అడుగుతారు నన్ను. నేను మన భీమగల్ అడిగిన ఇట్లనే జూపల్లి కృష్ణారావు వస్తే పోయిన సంవత్సరం, మంత్రి గారు పెద్ద ఎగోసుకొని వచ్చినావు, నువ్వు ఇస్తున్నది ఏంది, కేసీఆర్ ఇచ్చిన 1,00,000 చెక్కే ఇస్తున్నావు, కానీ మీరు రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం ఇచ్చేది ఉంటే 1,00,000 చెక్కు వంచు,
లేకపోతే బద్దు పెట్టు, మేము పంచుతాం 1,00,000 చెక్కు, నీ షేర్తో ఎందుకు ఇవ్వాలి, తులం బంగారం ఇస్తే నువ్వు ఇయ్యు, 1,00,000 చెక్ ఇయ్యు, తులం బంగారం ఇయ్యు అని చెప్పి నేను లొల్లి పెట్టి, నేను తులం బంగారం ఇయ్యమని అడిగితే పోలీసు వాళ్ళని పెట్టి భీమ్గల్లో ఇగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద లాఠీలు చార్జీ చేయించారు, లాఠీలతో కొట్టించారు మా మీద. చేయలేపురు ఎవరెవరికి లాఠీ చార్జీలు అయినాయి, ఇగో ఇంతమందికి ఈపుల మీద లాఠీ చార్జీలతో కొట్టించారు తులం బంగారం అడిగిన పాపానికి. ఏడికోతాడా మంత్రులు పోయి 1,00,000 చెక్ వస్తాము అని అంటే తులం బంగారం వేసారు అంటూ చెప్పింది కదా, మరి ఆయన ఇస్తా అన్నాడు కదా. అందుకోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త మొత్తానికి పథకం ఎత్తి పడేత్తి తులం బంగారం కూడా అడగారు కదా అని ఆలోచన చేసిండు. ఎత్తుతావు పథకం, నీ బద్దలు ఇరగొడతాం మేము నీ పై పథకం ఎత్తుతే. మా అమ్మ లెక్కలు కారు తీసి నీ కళ్ళలో ధరి సీట్ చెడ్డాడతాను నేను. కళ్యాణ లక్ష్మి పథకం ఎత్తే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ, ఇప్పటికన్నా నీ ప్రయత్నం మానుకో. లేకపోతే ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెళ్ళు ఇప్పుడు కొద్దిమంది వచ్చిర్రు, ఊరూర జమ చేస్తాం అక్క చెల్లెళ్ళని, ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టిస్తాం. ఏమైంది తెలిసిన ఇది, ఒక ఆయన ఒక అడ్వకేటు కేసు వేసిండు, ఒక ఆయన విజయ్ గోపాల్ అంట, ఆయన ఏది కళ్యాణ్ ఇప్పుడు మా యోనా చెప్పిండు, అటు ఎప్పుడో కాదు వీడి మనిషే కోర్టులో కేసు వేయించిండు. ఏమని, కళ్యాణ లక్ష్మి పథకం మంచిగా లేదు, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, దీన్ని తీసిపడేయాలా అని వాడే ఒకరితో కేసు వేయించిండు. కేసు కోర్టులో వచ్చింది, జడ్జి ముంగాటికి వచ్చింది. అది ఎప్పుడు, జూలై 8వ తారీఖు, పోయిన నెల 8వ తారీఖు నాడు వచ్చింది జడ్జి ముంగాటికి. పోయిన నెల 8వ తారీఖు వస్తే జడ్జి అడిగిండు గవర్నమెంట్ వాళ్ళని, అని మరి ఒక ఆయన ఇట్లా కేసు వేసిండు, కళ్యాణలక్ష్మి పథకం కరెక్ట్ లేదట, రాజ్యాంగబద్ధంగా లేదట, ఆ జీవోలు క్యాన్సిల్ చేయమని కేసు వేసిండు, మరి మీరేం చెప్తారు గవర్నమెంట్ తరఫున, రేవంత్ రెడ్డి తరఫున ఏం చెప్తారో అని అడిగిండు జడ్జి. సార్ ఇప్పటికిప్పుడు మేము ఏం చెప్పలేం సార్ అన్నాడు రేవంత్ రెడ్డి లాయర్. చూడు గమ్మత్ ఎట్లుందో అంటే, ఎందుకు చెప్పలేవా అని జడ్జి అన్నాడు. సార్ ఇప్పుడిప్పుడు చెప్పమంటే ఎట్లా చెప్పాలి సార్ మేము. సరే ఏం చేసిండంటే జడ్జు, సరే 4 వారాల టైం తీసుకో, ఒక నెల టైం తీసుకో, నెల టైం తీసుకొని వాడి కళ్యాణ లక్ష్మి పథకం వద్ద అంటున్నాడు కదా, మరి నీ గవర్నమెంట్ తరఫున నువ్వు ఏం చెప్తావు చెప్పు, నెల తర్వాత టైం తీసుకొని చెప్పు అని. మళ్ళా మొన్న ఆగస్టు 9వ తారీఖు నాడు వచ్చింది, ఈ నెల 9వ తారీఖు నాడు మళ్ళా వచ్చింది జడ్జి కోర్టులో కేసు. ఏమైందా అన్నాడు, సార్ ఇంకొక నెల టైం ఇస్తారు అంటున్నాడు జడ్జి రేవంత్ రెడ్డి లాయర్. అంటే గవర్నమెంట్ నుంచి ఎందుకు సార్, ఎందుకు తప్పున్నది, ఈ కళ్యాణ లక్ష్మి పథకం 10 ఏళ్ల నుంచి నడుస్తుంది, అంతా కరెక్టే ఉన్నది, ఎందుకు తప్పున్నది సార్, ఏం తప్పు లేదు, గవర్నమెంట్ ఇస్తాం బాధాప్తా అని చెప్పియచ్చు కదా, చెప్పించు లేదు. ఇంకో నెల టైం ఇస్తారట చెప్పనీకే. జడ్జి కోపం వచ్చింది, పోయిన నెలనే అడిగిన నేను, నెల టైం ఇచ్చిన, నువ్వు ఉంచుతావా ఉంచవా ఏంది, అది తప్ప ఒప్ప, నీ ప్రభుత్వం చెప్పమంటే రేవంత్ రెడ్డిని చెప్పమంటే చెప్తలేడు ఎందుక, మళ్ళా ఇప్పుడు నెల టైం ఇచ్చినాక మళ్ళా అడుగుతూ ఇంకో నెల టైం ఇవ్వని అడుగుతున్నావు, మరి మళ్ళా నెల దాకా నువ్వు చెప్పిన దానిక ఈ పథకాన్ని బంద్ చేసి ఆపెట్టు అని చెప్పి ఆయన జడ్జి చెప్పిండు కోపం ఖర్చు. అంటే కావలసుకునే వకీలతో ఏం చెప్పవీయకుండా జడ్జి కోపమచ్చటి చేసి ఎవరితోటో కేసు వేపించి కోర్టే చెప్పేటట్టు పథకాన్ని ఆపేయండి అని చెప్పేటట్టు చేసిండు. ఇప్పుడు మళ్ళా వచ్చే నెల ఉన్నది, ఇప్పుడు వచ్చే నెల 9వ తారీఖు మళ్ళా ఉన్నది, మళ్ళా 9 కూడా చెప్పకపోయా, ఏడ పథకం రద్దు అవుతుందన్న భయంతో మీ అందరినీ పీడ కూర్చుండబెట్టి రేవంత్ రెడ్డికి అల్టిమేటం ఇస్తున్నాం ఈ నుంచే, బిడ్డ నీ దొంగ నాటకాలు బంద్ చేయి,
ఎవరితోటో కోట్ల కేసు వేయించుడు, ఈ పథకం అద్దనిపించుడు, జడ్జి అడిగితే నువ్వేం చెప్పకపోవుడు, నెల అట్లనే పాయ్, ఇంకో నెల వాయ్, ఇట్లనే దొంగ నాటకం వేసి కోర్టే చెప్పేటట్టు, కోర్టే రద్దు చేసేటట్టు ఏదైతే నువ్వు కుట్ర వన్నుతున్నావో ఇది బంద్ చేయి రేవంత్ రెడ్డి. వచ్చే నెలైనా సరే 9వ తారీఖు మళ్ళా ఉన్నది. బాజాబ్తా నీ ప్రభుత్వం నుంచి చెప్పాలి కోర్టులో, ఇది 2014లో కేసీఆర్ మొదలుపెట్టిన పథకం, పేదలకు బ్రహ్మాండంగా ₹1,00,000 అందుతున్న పథకం. కాబట్టి దీంట్లో ఏం తప్పు లేదు, అంత మంచిగున్నది, పథకం ఇట్లనే నడిపిస్తా అని చెప్పి నువ్వు కోర్టు ముందు ఒప్పుకోవాలా బిడ్డ. ఒప్పుకోకపోతే నీకు సితపండి అవుతుంది. ఇక ఆగేది లేదు. ఇక 3 ఏళ్ల టైం ఇచ్చినాం ఇప్పటికి. నీ 5 ఏళ్ల కాలంలో 3 ఏళ్లు వాయ ఇట్లనే. ఇంకా మనం ఇట్లనే ఆగితే ఉన్నది ఒక్కొక్కటి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే అట్లా మస్తు ఎగరగొట్టిండు. మీరందరూ గుర్తు చేసుకోవాలి. మన ఇంట్లో కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసిండు కేసీఆర్. తర్వాత బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కేసీఆర్ కిట్ అంటే వాటి సూట్ కేసు ఇచ్చి పంపించాలి. అదొక గొప్ప ఆలోచన. అది కూడా పేదింట్లో ఆడపిల్ల గర్భవతి అయితే నిండు గర్భవతి కూడా పాపం పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. పని చేయకపోతే వెళ్ళదు. డెలివరీ అయినాక కూడా చిన్నకి. కాబట్టి దీని గురించి ఏదైనా ఆలోచన చేయాలి. ప్రసూతి కంటే 3 నెలల మొదలు, ప్రసూతి తర్వాత 3 నెలలు, ఆ 6 నెలలు ఆ తల్లి మంచిగా రెస్ట్ తీసుకోవాలి. కలిగిన కుటుంబంలో ఎట్లనైతే ఆ ఆడబిడ్డకి ఎట్లయితే రెస్ట్ ఇస్తారో అట్లా రెస్ట్ తీసుకోవాలి. కానీ ఆ 6 నెలలు ఆమె సంపాదించకపోతే ఎట్లా నడవడదు. కాబట్టి ఆమెను మంచిగా కూర్చుండే పెట్టి 6 నెలలు ప్రభుత్వమే నెలకు 2,000 చొప్పున 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలన్న పథకమే కేసీఆర్ కిట్టు. అట్లా చేసినాం. 8 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. 12,000 రూపాయలు ఇచ్చిండు. మంచిగా ఇంటికి పోతుంటే కలిగిన కుటుంబంలో ఆ పసిగుడ్డును, ఆ బాలింతకు ఎట్లయితే మంచి సబ్బులు ఇస్తారో, మంచి పౌడర్ ఇస్తారో, మంచి బట్టలు ఇస్తారో, కలిగిన కుటుంబంలో ఆ పసిగుడ్డుకు ఎట్లయితే మంచిగా పండుకుందలకి పరుపు, మచ్చర్దాను ఇవన్నీ కూడా ఎట్లా ఇస్తారో అవన్నీ కూడా ఒక సుట్ కేసులో పొందుపరిచి ఆ బిడ్డకిచ్చి గవర్నమెంట్ బండ్లనే ఇంట్లో దానిక దిగబెట్టొచ్చిండు. అది ఏమన్నా అంటే ఉచిత బస్సు ఇచ్చిన అంటాడు. అరే కేసీఆర్ కిట్ బంద్ అయిందిరా బాబు అంటే ఉచిత బస్సు ఇచ్చిన మా వాళ్ళంతా ఫ్రీగా తిరుగుతున్నారు ఆడవాళ్ళు అంటాడు. కంటి వెలుగు అని పెట్టిండు కేసీఆర్. మీకు యాదున్నది, కళ్ళద్దాలు ఇప్పించిండు, అది బంద్ పెట్టిండు. పుట్టిన బిడ్డకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు. మంచిగా ఖజూర పండ్లు, బాదం పండ్లు, పౌడరు, ప్రోటీన్ పౌడరు అవన్నీ పెట్టి పుట్టిన బిడ్డకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు గవర్నమెంట్ దవాఖానాలలో డెలివరీ అయిన వాళ్ళ. అది బంద్ పెట్టిండు. ఇంకా మనం ఊకుంటే కళ్యాణ లక్ష్మి కూడా బంద్ అవుతుంది. కాబట్టి మనందరం కూడా మేల్కోవాలి. మొత్తం పేదలకు, ఆడవాళ్లకు సంబంధించి చెప్పిన కేసీఆర్ కిట్టు బంధు, న్యూట్రిషన్ కిట్టు బంధు, కంటి వెలుగు బంధు, అట్లనే రైతులకు ఇవన్నీ కేసీఆర్ ఉన్నాయి, నువ్వు కొత్తవి కాదు. రైతులకు అట్లే చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఎండనే పోయి తెచ్చుకోర్రి బ్యాంకులకు పోయి. సగం మందికే కొట్టిండి.
మళ్ళా నిన్నెన్నో మీటింగ్ అంటున్నాడు 2 లక్షల రుణమాఫీ చేసేసిన అంటున్నాడు. ఒక దిక్కు రాలేదురా బాబు అని రైతులు మొత్తుకుంటుంటే నేను చేసిన అంటున్నాడు మైకి ముంగట పోయి. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తే నేను 15,000 ఇస్తా. ఇంతకుముందు రవి చెప్పింది ఉన్న 10,000కే దిక్కులే, వాడు ఎప్పుడు ఇస్తుండో భగవంతుడి కెరక. అన్ని ఎగ్గొట్టాడు. సన్నం వడ్లది కేసీఆర్ అప్పుడు వడ్లు కొను, వారం పరువుల్లో పైసలు ఇచ్చు. ఇప్పుడు ఏం చేసిండు వీడు? ఏమో వడ్లు కొనుడేందుకు, ఈ బాధ ఎందుకు? మొత్తంకే వడ్లు కొనకుండే ఉంటే ఏం చేయాలి ఆలోచన చేసిండు. చేసి మనము వడ్లు అంటే దొడ్డు వడ్లు పెడతాం ఎక్కువ. ఇప్పుడు ఆ దొడ్డు వడ్లకు కాదట్టుగా సన్నం వడ్లే వండియాలి, మళ్ళా దాంట్లో 7 రకాలే వండియాలి. ఇగో ఇవి వండిస్తేనే కొంట, లేకపోతే కొనాని పెట్టిండి. ఇప్పుడు అంటే వడ్లు కొనే పథకంకి ఎగ్గొట్టే కార్యక్రమం అది. ఏందన్నట్టు ఆ 7 రకాల వడ్లకి ఈడు కొనే అవసరమేం లేదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొనుక్కోపోతారు అవి అసుట్టుకు 7 రకాల వడ్లు. అవి ఈడేం కొనవసరం లేదు, కొనవసరం లేదు, బోనస్ ఇయ్య అవసరం లేదు. కొనకపోతే బోనస్ అయ్యాడు. అయితే ఏమైతే దాంతో రైతుకు ఈ సన్న వడ్లు ఏవైతే రకాలు చెప్పిండో దాని దిగుబడి తక్కువ వస్తుంది, తక్కువ క్వింటాలు వండుతుంది. అట్లనే నీళ్లు ఎక్కువ పడతాయి, ఖర్చు ఎక్కువ పడుతుంది, మందు ఎక్కువ పడుతుంది, టైం ఎక్కువ పడుతుంది. 1 నెల ఎక్కువ టైం ఉంచాలి, రోగం ఎక్కువ వస్తుంది. ఇవన్నిటితోటి దాని దిగుబడి తగ్గిపోయి రైతుకు పైసలు తక్కువ వస్తాయి. అంటే ఎగ్గొట్టే కార్యక్రమం. ఇట్లా ప్రతీది కూడా ఎగ్గొట్టుకుంటా యూరియా ఈరా అంటే యూరియాని ఇయ్యకుండా ఎగ్గొట్టే కార్యక్రమం. యూరియా ఈరా బాబు అంటే యాపు పెట్టిడు ఒకటి. ఇవాడు యాపు నాకే ఉత్తరాదు యాపు. వీడు ఇట్లా పెడితే వాడు మోడీ ఇంకో పని చేస్తున్నాడు. వాడు జిల్లా లెవెల్లో పెడుతున్నాడు ఇప్పుడు మోడీ. వేల్పూర్లో యూరియా కావాలనుకున్నోడికి ఇందలవాయిలో దొరుకుతుంది అన్నట్టు, పోయి ఇందలవాయిలో తెచ్చుకోవాలి. ఎన్ని ఇచ్చేటి 2 సచ్చులు. మళ్ళా ఇక్కడ బోధనోడికి వేల్పూర్ వస్తాడు, నవిపేటకెళ్ళి వేల్పూర్ వస్తారు. అంటే ఏంది? యూరియా ఇచ్చుడు కూడా గొట్టే కార్యక్రమం. ఇద్దరు కలిపి రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కలిపి చేస్తున్నారు ఇప్పుడు. అది యూరియా చక్కగా లేకపోతే పంట పండది, పంట తక్కువ పండితే తక్కువ కొనొచ్చు, తక్కువ కొంటే బోనస్ తక్కువ ఇవ్వచ్చు. ఇట్లా మొత్తంగా ఎగ్గొట్టు ఎసరు పెట్టే కార్యక్రమమే. మొన్నటిదాకా వీడి చేసిండు, ఇప్పుడు ఆయన తోడేయండి, ఇప్పుడు మోడీ కూడా తోడేయండి. ఇక యూరియా ఎందుకంటే ఆయన ఇవ్వాలి, ఆయన ఎగ్గొట్టే కార్యక్రమం చేసిండు ఇప్పుడు యూరియాని. ఇట్లా ఏ వర్గం కూడా ఇవాళ తృప్తిగా లేదు. అన్ని ఎగ్గొట్టే కార్యక్రమాలు. కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నుంచి 18 గంటల దానికి వచ్చు. ఇప్పుడు అదే కొట్టిండు వీడొచ్చి ఇప్పుడు 10 గంటలే. మళ్ళా అది కూడా పోతున్నాయి 3-4 సార్లు. ఇళ్లలో కూడా కరెంటు పోతున్నదా? పోతుందమ్మా, పోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు పోయిండేనా? పోలేదు. ఏం రోగం వచ్చింది వీడికి? కోవిడ్ రోగం. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని మంచిగా కట్టిన ఇల్లు పెట్టిన పోయి తిరిగి మంచిగా సగబెట్టిన దాన్ని కూడా వీడు మొత్తం ఖరాబ్ చేస్తుండు. కేసీఆర్ కరెంట్ ఫ్యాక్టరీలు పెట్టించాడు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా వస్తుంది ఇళ్లకు, ఇప్పుడు ఎందుకు రాదు? ఇంత చిన్న ఆలోచన కదా, ఎక్కువ కాదు కదా చేయాల్సింది. ఏమన్నంటే ఉచిత బస్ ఇస్తున్నా కదా, రేషన్ కార్డు ఇచ్చినా కదా, 500 సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడా? ఏదన్నా చక్కగా అయిందా ఒక్కటన్నా? అయ్యో ఎప్పుడు వస్తుంది వాడి ఇష్టం, వాడి దయామాన ప్రాప్తం. దేనికి గ్యారెంటీ లేదు, దేనికి భరోసా లేదు.
ఇప్పుడు రేషన్ కార్డు ఉండనే ఉండే అవి జాగన్నట్టు ఇప్పుడు కొత్త చిన్న రేషన్ కార్డు పెట్టిడు ఒకటి కొత్తగా మళ్ళా ఏందిరా అంటే వాడు బొమ్మ కావాలన్నట్టు దాని మీద మన బొమ్మ కోసమే పెట్టుకున్నాడు ఇప్పుడు అది మళ్ళీ ఒకటి కొత్తది కాడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ కొత్త నీ బొమ్మ పెట్టుకొని కొత్త కార్డు ఇచ్చే బదులు 500 సిలిండర్ పైసలు వేయొచ్చు కదా. ఇప్పుడు నేనేమో వీటితో పాటు ఒక మంత్రి ఉన్న వాన్ బొమ్మ కూడా పెట్టారు. మంత్రి మారిండనుకో అప్పుడు మళ్ళా ఒక బొమ్మ మళ్ళా కొత్త కార్డు వస్తుందా, మళ్ళా 100 కోట్ల ఖర్చు. ఇది ఏం పని వీడు పిచ్చోడు చేయలే రాయిచ్చినట్టు అయిపోయింది మన బతుకు. మంత్రులు మారుతుంటారు కదా, మంత్రుల శాఖలు మారుతుంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ మారిందనుకో ఇప్పుడు మళ్ళా ఆడెవడు బొమ్మ పెట్టాలి. లేదు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తీసేసింది అనుకో, కిందికి దించిందనుకో, మళ్ళా వేరే బొమ్మ పెట్టి మళ్ళీ వేరే కాడు రావాలి. అట్లా అయిందా ఎప్పుడన్నా? అంటే ఇట్లా అందుకే ఇవాళ ఎటు చూసినా ఇవన్నీ ఇప్పుడు మనకు వాడు చెప్పినవి ఎగ్గొట్టుడు, కేసీఆర్ ఇస్తున్న ఎగ్గొట్టుడు, చెప్పిన ఇవ్వకపోవడం, ఇది ఒక దిక్కు నడుస్తుంది. ఇంకో దిక్కుగా ఆయన అన్నదమ్ములు, ఆయన మంత్రులు ఎక్కడ ఎంత పడితే అంత దోచుకొని తినుడే. ఇక వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఎక్కడ వాగులు దొరకనిస్తలేరు, ఎక్కడ ఏది మొరము, గుట్టలు, వాగులు, ఒర్రెలు. ఈ మండల ఆఫీస్ లో కూడా వాళ్ళ ఏజెంట్లు ఉంటారట. ఇగో ఇదే ఆఫీస్ లా ఒక ఇద్దరు కూర్చుంటారట. వాడికి చెప్పింది ఏం చేయొద్దట. ఇక ఆ ఎంఆర్ఓ ఏం చేయొద్దట, పాపం వాళ్ళకి చెప్పే చేయాలన్నట. ఆ పక్కన పోలీస్ స్టేషన్ దాంట్లో ఇద్దరు కూర్చుంటారట. పంచుకున్నారు. మండల ఆఫీస్ ఇద్దరు, పోలీస్ స్టేషన్ లో ఇద్దరు, వాగొక ఇద్దరు, ఒర్రెలో ఇద్దరు, గుట్టలో ఇద్దరు. అట్లా ఎక్కడో అక్కడ పంచుకొని దోచే కార్యక్రమం జరుగుతున్న తప్పిస్తే తులం బంగారం ఇస్తా అన్నావు ఏదిరా బాబు? ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నావు కదా, 3 సంవత్సరాలు అయింది కదా, వచ్చే నెలనే ఇస్తా అన్నావు కదా, ఏదిరా నాయన? ఈ మండల ఆఫీసులో కూర్చునే ఆ దొరలు, ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చునే ఆ దొరలు సమాధానం చెప్పాలా దీనికి? 30 నెలలైందమ్మా మీకు 2500 ఇచ్చుంటే 75,000 రూపాయలు వచ్చి ఇప్పటికి. అంటే మీకు 75,000 రూపాయలు ఈ రేవంత్ రెడ్డి బాగున్నట్టే కదా, ఉన్నట్టే కదా. ఆలోచన చేయాలి. ఉన్నే ఇచ్చులేదు. పెన్షను కేసీఆర్ 200 రూపాయలు ఉండే, కేసీఆర్ వచ్చినప్పుడు 1000 రూపాయలు చేసింది. బీడీలు చేసి అక్కా చెల్లెళ్లకు లేకుండే వాళ్ళకు కూడా 1000 రూపాయలు చేసిండు. తర్వాత మళ్ళా తాపు వస్తే 2000 చేస్తా అన్నాడు. నివత్తిగా రాగానే 2000 చేసిండు. ఈ ముదనష్టపోడు 2000 4000 చేస్తా అన్నాడు. అయిపోయి 30 నెలలు అయిపోయి. వచ్చే నెల అన్నాడు ఒక నెల తీసేయి. ఒక నెల తీసేసినా ఇప్పటికి 60,000 బాకీ పెన్షన్ వచ్చేటోళ్ళకు. ఇప్పుడు ఇక్కడ బీడీల పెన్షన్ వచ్చేటోళ్ళకి రేవంత్ రెడ్డి 60,000 బాకీ ఉన్నట్టు లెక్క. 4,000 వచ్చు కదా వాడు చెప్పినట్టు ఇస్తే, అది పోయింది. కొత్త బీడీలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో పెన్షన్లు ఇస్తాడని నేను అనుకున్నా. తీరా చూస్తే ఏమున్నది, చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్ లా తీసేసిరు కదా. చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళు ఎంతమంది తీసేసిరో గన్నే ఇస్తున్నట్టు ఇప్పుడు. నేను చూసినా ఏమన్నా కొత్తగా ముసలోళ్ళకు వయసు పెరుగుతుంటది కదా, కొత్తగా 57 సంవత్సరాలు నిన్నోళ్ళకి ఏమైనా ఇస్తారా అంటే దానికి లేదట. కొత్తగా బీడీల పిఎఫ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా కోడళ్ళు వచ్చారు ఇంటికి. ఆ కోడళ్ళు కొత్తగా ఇక్కడ బీడీ కార్మికులు అయినరు, వాళ్ళు పిఎఫ్లు చేయించుకున్నారు. వాళ్ళకి ఏమైనా ఇస్తున్నా అంటే వాళ్ళకి లేదట. ఎంతమంది అయితే పాపం పోయినరో ఇక గా ప్లేస్లనే అవి అంత తప్పించి ఏం లేవు. అప్పుడు ఏమన్నాడు, మమ్మల్ని బదనాం చేయగలిగి
కేసీఆర్ ఇంట్లో ఒక్కళ్ళకే ఇస్తున్నాడు, కేసీఆర్ ఇంట్లో అవ్వకే ఇస్తున్నాడు, నేను తాత గుడిస్తా. కేసీఆర్ ఇంట్లో అత్తకే ఇస్తున్నాడు, నేను కోడలు గుడిస్తా. ఇంకా ఖాతాలు తీయాలన్నట్టు. అంటే ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఎగ్గొట్టే కార్యక్రమాలు అన్నట్టు. ఇవన్నీ చక్కగా దిల్ సాఫ్ గా దిల్ ఫుల్ గా ప్రేమగా ఇయ్యాలనుకుంటోడు ఇవన్నీ ఉండయి. కేసీఆర్ తిరిగా కొంచెం కుల్లా ఇద్దాం అనుకుంటే కుల్లా చెప్పింది చెప్పినట్టు, అతి చెప్పకుండా ఎక్కువ చెప్పకుండా, ఎంత చెప్తే గంత. వీడది లేదు, ప్రతి దగ్గర మోసమే. 4,000 అయ్యేపో. అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, అరే ఒకటేసారి 2,000 4,000 కష్టమవుతుంది, ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటా పోదాం, మళ్ళీ 5 ఏళ్ల తాపటికి 5,000 అవుతుంది అది అన్నాడు. మళ్ళా మేము 5 ఏళ్ళు అయిపోయేటప్పటికి 5,000 అవుతుంది అంటే ఇక మనోళ్ళేమో వీళ్ళు 2,000 ఒకటేసారి 4,000 అనగానే ఆయన వాడు చెప్పే నమ్ముతుంది, ఏం చేస్తాం? నమ్మిన వాళ్ళ తప్పు కాగా ఎంత పెద్ద పొజిషన్ లో చెప్పేటోడిది తప్పు. చెప్పి మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారట, లాస్ట్ కి ఎత్తారట ఇవన్నీ. 6 నెలలు ఉండగా మళ్ళా 2,000 4,000 చేస్తారట, 2,500 చేస్తారట. అప్పుడు మనం అడగాలి, అప్పుడు లాస్ట్ కి ఈ 4.5 ఏళ్ళది ఎటుపోయింది రాని. 2,500 చొప్పున 50 నెలలు అయితే 1,25,000 అడుగు మనకు బాకీ. ఈ 1,25,000 మొదలు ఇరా 1,00,000 ఇచ్చి అంటే మళ్ళా ఓట్ల కోసం. మొన్న ఎట్లనైతే చెప్పిండో ఓట్లప్పుడు, అట్లా ఇప్పుడు ఓట్ల కోసం ఓట్ల మొదలు ఇస్తాడు. మళ్ళా గద్దె ఎక్కినాక మళ్ళా బంద్ ఎగ్గొట్టుడే. ఏం చేస్తామంది అప్పుడు? మళ్ళా 5 ఏళ్ళు వాయ్, మళ్ళా 5 ఏళ్ళు వాయ్. ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తున్నాం? 5 ఏళ్ళు చెప్పు. ఇప్పుడు మనం మాట ఇచ్చే మోసపోతుంది, చేయకుండా ఇప్పుడు మనం వేస్తున్నాము. మనం ఇట్లా మనం రోడ్ల మీద కూర్చొని మనం మొర్రుకున్నాడు మనం మొత్తుకున్నాడు తప్పిస్తే వాడికి ఏం ఫరక పడుతుంది? వాడి చాలా వాడు మంచిగానే ఉన్నాడు కదా. మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పుడు మీకు ఏం బాధ? 2-3 గంటల నుంచి రోడ్డు మీద కూర్చునే కర్మ పట్టే. కాబట్టి ఇక దోసుకుడు అంటే మామూలు దోసుకుడు లేదు. ఇక లాస్ట్ కు ఒక ఆమె చెప్పింది మొన్న, ఆమె గవర్నమెంట్ జాబ్, ఆమె రిటైర్ అయిపోయింది పాపం. 60 ఏళ్ళు వచ్చినాయి, రిటైర్ అయింది. రిటైర్ అయితే వాళ్ళు దాచుకున్న పైసలు ఉంటాయి గవర్నమెంట్ దగ్గర, ఆ పైసలు ఇస్తారు. రిటైర్ కాగానే దాచుకున్న పైసలన్నీ ఇస్తారు. ఆమె నెల కొన్ని పైసలు కట్టి చేస్తుంది గవర్నమెంట్ జాబ్ ఇస్తారు, చేసి జమ చేస్తుంది. బీడీలో ఫండ్ పైసలు లెక్క జమ చేసి రిటైర్ కాగానే ఆ పైసలన్నీ ఇవ్వాలి. 40 లక్షల రూపాయలు ఇవ్వాలి గవర్నమెంట్. ఆమె పైసలే ఇస్తలేరు, రిటైర్ అయిన వాళ్ళకి ఓళ్ళకి ఇస్తలేరు. ఆమె ఖమ్మం ఆమెనే, బట్టి విక్రమార్క నియోజకవర్గం మదిరామె ఆమె. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఆయనే, బట్టి విక్రమార్క అంటోడు. వాడే చెప్పిండి ఆర్కా గ్యారంటీల కార్డు మంచిగా బీరువాల దాచి పెట్టుకోర్రి, మేము రాగానే మళ్ళీ 3 నెలలకు బీరువాలకి వెళ్ళి తీసుకురండి ఆ కార్డుని. తీసుకురాగానే ఆ కార్డులో ఉన్న అన్ని కూడా మీకు చేసి పెడతామని చెప్పింది ఇదే బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క ఆయన ఆర్థిక మంత్రి. ఇప్పుడు ఆయన ఇవ్వాలి 40 లక్షలు ఆమెకి ఇవ్వాలి పాపం. ఖమ్మం వాళ్ళు కదా, బట్టి విక్రమార్క మావాడే కదా, తెలిసినోడే కదా అని భార్య దగ్గరకు పోయిందట. బట్టి ఇప్పుడు నేనున్నా వేల్పురోళ్ళ నుండి నాతో ఏదైనా పని పడితే నా భార్య దగ్గరకు తెలుసు ఉంటే, ముఖం పరిచయం ఉంటే వస్తారు కదా, సారుకి చెప్పమ్మా అని వస్తారు. అట్లనే ఆమె పోయింది ఆమె దగ్గరకు పాపం. సారుకు చెప్పమ్మా నాకు 40 లక్షల రూపాయలు వచ్చేట్టున్నాయి గవర్నమెంట్ నుంచి అని అంటే ఆమె ఏమన్నా తెలిసిన, బట్టి విక్రమార్క భార్య నీకు 40 లక్షలు ఇవ్వాలంటే దాంట్లో 10% నాకు ఇయ్యు అంటే 4 లక్షల రూపాయలు ఇవ్వన్నది. 4 లక్షల రూపాయలు నాకు ఇస్తే నీకు ఇప్పిస్తా, మా భర్తకి చెప్తా. ఆమె అన్నదట, మంత్రి భార్య. ఆమె మొన్న మైకుల్లో చెప్పింది మొత్తం మీటింగ్ లా, మంత్రి భార్య కొన్నతోటి ఇట్లా అన్నది అని చెప్పి. ఈ ఫోన్లలో వచ్చినాయి, చాలా మంది చూసిండ్రచ్చు. వీళ్ళ చూపియాలి, మీ ఇళ్ళలో మీ అక్కలకు చూపిరు, మా అక్కలకు చూపిరు. అవన్నీ ఉందా నిదారా? ఉందావరా?
అట్లా రిటైర్మెంట్ పైసలు ఇయ్యమంటే వాళ్ళ సొంత ఊరామె దగ్గరనే 4 లక్షల రూపాయలు అడిగిందా. ఇదంతా దోషకం నడుస్తుంది, ఇలా దోపకం. నేను ఎందుకు బట్టిగానే అనలే, ఈ ఎంఆర్ఓ ఆఫీసులు 2 మోపారు, పోలీస్ స్టేషన్ లో 2 మోపారు అని ఎందుకన్నా నేను ఇది నడుస్తున్నది కాబట్టి అంటున్నా. అందుకే రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి అన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన మొన్న అంటున్నాడు, పైన ఉన్నోడంతా లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, కింద పాపం ఇందిరం మిల్లు 5 లక్షల రూపాయలు బిల్లు ఇరానంటే 500 రూళ్లు పెడుతున్నారు. ఆటో ఉంటే ఇయ్యం, ట్రాక్టర్ ఉంటే ఇయ్యం, ఫ్రిడ్జ్ ఉంటే ఇయ్యం, ఇవన్నీ కూడా రూళ్లు పెడుతున్నారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నాడు. తెలంగాణ సోయి లేనోడు, తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఇవాళ ముఖ్యమంత్రులు మంత్రులు అయినరు. అందుకోసమే తెలంగాణ దోసుకొని తింటున్నారు అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. ఇవాళ ఇంక ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి నువ్వు? లేదు నేను తింటలేను రాజగోపాల్ రెడ్డి అని ఎందుకంటలేవు? రాజగోపాల్ రెడ్డి నువ్వు చెప్తున్న తప్పు, నేను దోసక తింటలేను అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి తోటి ఎందుకు అంటలేడు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దోసుకొని తింటున్నది నిజమే అన్నట్టు కదా. అంటే నువ్వు మాత్రం లక్షల కోట్లు దోసుకొని తినాలి, మా అక్కా చెల్లెల కళ్యాణ లక్ష్మిని ఎగ్గొడతావు, మా అక్కా చెల్లెల తులం బంగారం ఎగ్గొడతావు. అందుకే మరి వాళ్ళ వీడు తులం బంగారం ఇస్తలేడు, కళ్యాణ లక్ష్మిని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కోర్టు పేరు మీద పెట్టి. ఈ బీజేపీ ఒక్కడు కూడా ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు బండి సంజయ్ అడుగుతలేడు? ఎందుకు కళ్యాణ లక్ష్మి ఎందుకు బంద్ చేస్తా అని చూస్తున్నావు? ఎందుకు తులం బంగారం ఇస్తలేవని చెప్పి ఈ పువ్వు గుర్తోడు బీజేపీ బండి సంజయ్ గాని అరవింద్ గాని ఎందుకు అడుగుతలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని? ఏంది మర్మం దీంట్లో? అంటే ఇద్దరు కలిపి దోచుకొని తింటుర్రు ఇవాళ. అట్లా మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది దయచేసి. కాబట్టి నేనీ నిరసన కార్యక్రమం ద్వారా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మా ఆడబిడ్డల పక్షాన, పాల్గొండ నియోజకవర్గ మా అక్కా చెల్లెల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది మానుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు వచ్చే నెల 9వ తారీఖు నాడు కోర్టులో రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వ లాయర్ తోటి బాజాబ్తా కోర్టులో చెప్పియాలే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1 లక్ష రూపాయల పథకం ఇప్పటిది కాదు, 10 ఏళ్ల నుంచి నడుస్తున్నది, కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది, ఇది మంచి పథకం, దీన్ని మేము కొనసాగిస్తాము అని చెప్పి నీ వకీల్ తోటి చెప్పియాలి, లేకపోతే నీ బద్దలు బాషింగాలు అయితే అని చెప్పి నేను రేవంత్ రెడ్డి చెప్తాను. అట్లనే రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్విచ్చిన మాట ప్రకారం నువ్వు గవర్నమెంట్ వచ్చిన నుంచి ఎవరెవరికైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయో వాళ్ళందరికీ తులం బంగారం ఇయ్యాలి. పాల్కొండ నియోజకవర్గంలో కూడా పెండింగ్ ఉన్న 500 మంది, కొత్తగా నువ్వు వచ్చిన నుంచి ఇచ్చిన 4500 మంది కలిపి 5000 మందికి తులం బంగారం ఇయ్యాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే మా అక్కా చెల్లెళ్ల పోరాటం ఆగదు, మీ వీపులు బద్దలు బాసింగాలు కావడం ఖాయమే అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ, మరింత గొప్పగా ఈ నిరసన కార్యక్రమంలో వచ్చి పాల్గొని మన ఆడబిడ్డల పక్షాన మీరందరూ పోరాటం చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంఆర్ఓ గారిని ఇక్కడికి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా ఆడబిడ్డల బాల్కొండ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన ఏదైతే ప్రభుత్వానికి తులం బంగారం ఇవ్వాలనే డిమాండ్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రద్దు చేసే ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో వారికి మనం ప్రభుత్వానికి ఒక లేఖ ఇస్తా ఉన్నాం. ఈ లేఖ ఎంఆర్ఓ గారు తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించాలని చెప్పి నేను ఎంఆర్ఓ గారికి కోరుతా ఉన్నా. కూకుంటుండా అయ్యో నువ్వుండే నేను కూకుంటా జై తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ ఎంఆర్ఓ గారు.